ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే మూడింటి వికార సమిష్టియే శరీరము. అంటే శారీరకమైనటువంటి బాధలు ఇవన్నీ కూడా దీనికే ఉన్నాయి. తర్వాత సూక్ష్మ శరీరానికి ఉన్నాయి, తర్వాత కారణ శరీరానికి ఉన్నాయి. ఈ మూడు అనేవి ఈ శరీరానికి ఉన్నటువంటి వికారాలు, అంటే మార్పులు. దానికి 6 రకాలైనటువంటి వికారాలు ఏమున్నాయంటే, దీనికి జన్మ అంటే పుట్టడం ఉంటుంది, తర్వాత స్థితి పెరుగుదల కొద్దిగా అంటే జీవించి ఉండడం స్థితి, తర్వాత వృద్ధి పెరగటం, 12 అంగుళాల పిల్లవాడల్లా 6 అడుగుల మనిషికి మారిపోతాం, తర్వాత పరిణితి డెవలప్మెంట్ అయిపోతుంది, పూర్తి స్థాయికి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత అక్కడి నుంచి కృషింపు అంటే మ్యాప్ ఇలా పైకి వెళ్ళి కిందకి దిగడం స్టార్ట్ అవుతుంది. తర్వాత కృషింపు నెమ్మదిగా నిటారుగా ఉండేవాళ్ళం వంగిపోవడం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. పళ్ళు ఊడిపోవడం, కళ్ళు ఊడిపోవడం అవన్నీ రకరకాలు. ఇది కృషింపు, చివరికి నశింపు. ఈ 6 రకాలైనటువంటి వికారాలు ఈ శరీరానికి ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా భావ వికారాలు అంటున్నాడు. అంటే మనస్సు రకరకాలైనటువంటి స్థితుల్లో పొందే అనుభవాలు ఇవి వికారాలుగా కనపడుతున్నాయి. అంతేగాని అసలు నువ్వుగా జీవుడుగా ఉన్నటువంటి వాడికి ఈ వికారాలు లేవు. వాడు ఎల్లప్పుడూ పరమాత్మను అంటుకుని ఉన్నాడు. ఒక శరీరాన్ని ధరించినప్పుడు వానికి ఉపయోగపడడం కోసం మనకు కాళ్ళు చేతులు ఎట్లా పెట్టి ఈ శరీరానికి పెట్టాడో అట్లా లోపల సూక్ష్మ శరీరానికి జీవుడు అనేవాడికి కొన్ని అంగాలు ఇవ్వబడినాయి. సో వాటితో నడుపుకుంటూ ఉంటాడు. సూక్ష్మ శరీరం ఈ అంగాలకు ఆదేశాలు ఇస్తే ఆ లోపల ఉన్న అంతర ఇంద్రియాలు, అంతర అంగాలు మళ్ళీ చెప్పిన మాటల్ని బాహ్య అంగాలు పనిచేసి నువ్వు పని నడుపుతున్నావు. ఇవన్నీ నువ్వు టైం ఉంటుందా ఇవ్వడం పేపర్ లాగా ఉంటుంది, అదేం ఉండదు. ఇన్స్టంటేనియస్గా జరిగిపోతూ ఉంటాయి, క్షణమాత్రంలో ఈ మార్పులు జరిగిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు బయట శరీరానికి జరుగుతున్నటువంటి మార్పులు వికారాలు ఏవైతే ఉన్నాయో లోపల అసలు వీటిని అన్నిటిని అనుభవిస్తున్నటువంటి జీవుడు అనేవాడికి మార్పు లేదు. ఎందుకంటే ఈ శరీరం అనేటువంటి చొక్కా పాతబడిపోయిన తర్వాత దీన్ని వదిలేసి వేరే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. దీని గురించిన స్పృహ కూడా వాడికి ఉండదు. కానీ సూక్ష్మ శరీరంలో దాచుకున్నటువంటి ఆలోచనలు, తీరని కోరికలు, చేసిన కర్మలు ఇవన్నీ కూడా మాత్రం మనతో వస్తాయి. ఈ శరీరం గుర్తుండదు, కానీ దీంతో చేసినటువంటి పనులు మాత్రం నీ వెనకాల వస్తాయి. వీటన్నింటినీ ధరించి భరిస్తున్నది ఎవరు? ఈ శరీరంతో అనుభవిస్తున్నది ఎవరు? అసలైన వాడు. సపోజ్ ఇప్పుడు భోజనానికి కూర్చున్నాం మనం. భోజనానికి కూర్చున్న తర్వాత చెయ్యి మామూలుగా కలుపుతూనే ఉంది, ముద్దలు నోటి దగ్గరికి పెడుతూనే ఉంది, లోపలికి అది ఈసోఫాగస్ లోపలికి వేసి తోస్తోంది, ఈ డ్రమ్ములోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఇక చాలు అని చెప్పే స్థితి వాటి కింద లేదు. లేనప్పుడు మరి నువ్వు కొంతసేపు అయిపోయిన తర్వాత బాగా కుమ్మిన తర్వాత ఇక చాలు అనే మాట నీ నోటి నుంచి ఎట్టొస్తుంది అంటే అసలు ఆ లోపల ఆహారాన్ని తీసుకుని ఇక ఇది చాలు, తర్వాత ఎక్కువ ఇంకా కక్కుర్తి పడితే కక్కు అవుతుంది అని చెప్పేవాడు ఎవడో లోపల ఒకడున్నాడు, వాడే నువ్వు. కాబట్టి ఈ శరీరంతో నువ్వు ఎన్ని చేస్తున్నా కూడా అసలు అనుభవించేటువంటి వ్యక్తి వేరే ఉన్నాడు, వాడే నువ్వు. నీ జీవితం అది నువ్వు. కాబట్టి ఈ వికారాలన్నీ జరుగుతున్న వాటికి నీకు సంబంధం లేదు అని అంటున్నాడు ఆయన. అంటే నువ్వెవరు? ఈ శరీరం వెంకటరెడ్డి అనే శరీరం లోపల ఉన్నటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడికి సంబంధం లేదు. అన్ని వికారాలు ఈ శరీరాన్ని వెంకటరెడ్డి నామం పెట్టుకున్నటువంటి శరీరానికి ఉన్నాయి, అంతేగాని అతని లోపల వాడికి లేదు. అందుకని అవి లేవు కనుక ఒరే పిచ్చివాడా చచ్చిపోతున్నాను బాధపడకరా, నువ్వు చచ్చిపోవట్లేదు, నువ్వు ఇది విడిచిపెట్టి ఇంకో దగ్గరికి వస్తున్నావు. లేదు అత్యంత గొప్ప పుణ్యం చేసావు, యోగం నేర్చుకున్నావు, నా దగ్గరికి వచ్చేస్తున్నావు, ఇంకా మళ్ళీ జన్మించే పని లేకుండా. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కనుక పోయే శరీరం గురించి ఆడవు, అది వెర్రితనం. దానికి మార్పులు సహజంగా వస్తాయి. నువ్వు చెట్టు పెట్టావు, మా చిన్న మొక్క ఒక ఆకు వస్తుంది, తర్వాత 4 ఆకులు వేస్తుంది, పెరుగుతుంది, పెద్దదవుతుంది, వృక్షం అవుతుంది, ఫలాలు పుష్పాలు ఇస్తుంది, కొంతకాలం తర్వాత చచ్చిపోతుంది. లేదు మన అవసరం పడితే మనమే నరికేస్తాం. ఈ వికారాలు నిలిచేవి కావు కదండి. ఒకటి వెళ్ళిపోయాక ఇంకో వికారం అంటే ఇంకో మార్పు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది, అంతే. నువ్వు ఆపుదామన్నా నీ యవనం ఎప్పుడూ ఉండదు. దాన్ని చూసి మిడిచేపడిపోయి నేనేదో ప్రపంచం కనపడకుండా ఊగుదామని అనుకోకు. ఇవి అసద్వికారాలు, అంటే అసత్తుతో కూడినటువంటి వికారాలు. మార్పులు కూడా అబద్ధమైనటువంటి మార్పులు ఇవి.